క్రిష్కి మాత్రం కొంచెం భయం వేసింది. ఎందుకంటే అను అంటే క్రిష్కి కొంచెం భయం. యాక్చువల్లీ చెప్పాలంటే ఎక్కడ దూరం అయిపోతుందో అని భయం. సో అలానే కానీ నార్మల్ ఫ్రెండ్ అంతే అంటే మళ్ళీ అను అర్థం చేసుకుంది క్రిష్ మీద చాలా 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 నమ్మకం కదా. సో సర్లే నేను నమ్మకం అందులే, సర్లే అయినా నాకు అన్నీ చెప్పేసేస్తావు కదా, ఓకేలే అనేసి ఊరుకుంది. అన్నీ చెప్తాడు కదా క్రిష్. సో అందుకని ఇలా జరుగుతూ ఉన్న టైంలో మళ్ళీ అను దూరంగా ఉందామని చెప్పి క్రిష్కి కొంచెం కొంచెంగా దూరంగా ఉండడానికి ట్రై చేస్తుంది. ఈలోపు క్రిష్ బిహేవియర్లో చాలా చేంజ్ వచ్చింది. అది అను అబ్జర్వ్ చేసింది. ఏంటంటే తనకి చెప్పకుండా కనీసం చికెన్ కూడా తినని క్రిష్ తన కొత్త ఫ్రెండ్ వచ్చాక తనని ఎక్కడికి తీసుకెళ్ళినా ఏమైనా సరే అనుకి ఎప్పుడు చెప్పలేదు. అనుకి అది ఎప్పటికీ తెలియకపోను, కానీ మధ్యలో తన ఫ్రెండ్ ద్వారా నార్మల్గా తెలిసింది. ఇదేంటి క్రిష్ నాకు చెప్పలేదు అని చాలా బాధపడింది. వెళ్ళినందుకు తను బాధపడలేదు. క్రిష్ ఎందుకు నా దగ్గర దాచాడు, నేను బాధపడతానా, నేను కోప్పడతానా, అన్నిటికీ ఆపుతున్నానా, తను నా వల్ల ఇబ్బంది పడుతున్నాడా అని చాలా బాధపడింది. తర్వాత క్రిష్ మళ్ళీ తనకి అర్థమయ్యేలాగా నువ్వు మధ్యలో మూడో వ్యక్తిని తీసుకురావడం వల్లే ఇలా అయింది